అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన మరలా వల వేడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? గుర్తుపెట్టుకోండి, నిరాశలో నిస్పృహలో ఉన్న వ్యక్తిని రియల్ టైం సన్నివేశంలో రెస్టోర్ చేస్తాడు దేవుడు. చాలా సందర్భాల్లో రెస్టోరేషన్ ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో దేవుడు కొన్ని విషయాల్ని సృష్టిస్తాడు. కొన్ని విషయాలు అక్కడ జరిగేటట్లు చేస్తాడు. ఇదంతా చేసేది నీ ఒక్కడి కోసం. ఒక్క యోనా కోసం దేవుడు ఎంతమందితో మాట్లాడాడు తెలుసా? ఒక్క యోనా కోసం నెంబర్ 1 తుఫాన్తో మాట్లాడాడు. నెంబర్ 2 సముద్రంతో మాట్లాడాడు. నెంబర్ 3 వాళ్ళు చిట్టీలేస్తే చుట్టీలతో ప్రభావితం చేశాడు. నెంబర్ 4 వాళ్ళు అన్యులైనప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడాడు. నెంబర్ 5 సముద్రంలో పడేసినప్పుడు చేపతో మాట్లాడాడు. నెంబర్ 6 ఆయన నినివేకి వచ్చిన తర్వాత సొరచెట్టుతో మాట్లాడాడు. నెంబర్ 7 పురుగుతో మాట్లాడాడు. ఎంతమందితో మాట్లాడాడు దేవుడు ఒక్కడిని సెట్ చేయడానికే. ఇప్పుడు నీ విలువేంటో అర్థమవుతుందా? నీ విలువేంటో నీకు మాట చెప్పమంటారా? ఈ మీటింగులకి కొన్ని లక్షలు ఖర్చు అయి ఉండొచ్చు, కొన్ని లక్షలు. దేవుడు ఈ లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఈ మీటింగ్లో బహుశా నిన్న మొన్న 2000 అలా వచ్చారు. బహుశా ఈరోజు వర్షం కాబట్టి తక్కువ మంది వచ్చారు. దేవుడు ఇంతమంది జనాలలో నిన్నొక్కడనే చూస్తున్నాడేమో. ఇక్కడ 7 ఉన్నారు. కానీ మీకు అర్థమయ్యేది ఒకటే, దేవుడికి అంటే యేసు ప్రభుకి 7 మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఒక్కడి మీదే, పేతురు. ఈరోజు మీటింగ్ని మీరు ఇలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రభా, ఈ మీటింగు 1000 మంది కోసం కాదు, ఈ మీటింగు 5000 మంది కోసం కాదు, ఈ మీటింగ్ నా కోసం. సింగిల్ అవుట్, ఒక్కడితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఈ సన్నివేశంలో రెస్టోరేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నాను కదా. దేవుడు కళ్ళు తెరిపించాలి. కళ్ళు తెరిపించడానికి ఏదో ఒక సన్నివేశాన్ని అక్కడ కలిగించాలి. జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు పేతురు గారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. పేతురు గారు పడిపోవటం లేకపోతే దేవునికి దూరం అవటం ఇది 3సారి. అవునా సార్? ఇది 3సారి. చెప్తాను మీకు. మొట్టమొదటిసారి దేవుడు పేతుడిని కలిసింది ఎప్పుడనంటే వల వేస్తున్నప్పుడు కలిశాడు. ఇది మనకి మార్కు సువార్త 1వ అధ్యాయం ఇక్కడ కనబడుతుంది. ఇది ఫస్ట్ టైం. రెండోసారి ఎప్పుడు కలిశాడు తెలుసా? లూకా సువార్త 5వ అధ్యాయం. అప్పటికి పేతురు దూరం అయిపోయాడు. మీకు దూరం ఎందుకయ్యాడో నాకు తెలియదు, కానీ దూరం అయ్యాడంటే రుజువు ఏంటో మీకు చెప్తా. ఇదే తిబేరియస్, ఇదే గలిలయ సముద్రంలో 2 పడవలు ఉన్నాయి. ఒడ్డున కొన్ని వేల మంది ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ 2 పడవల్లో ఒక పడవ ఎక్కాడు. ఆయన ఎక్కి కొంచెం లోనకి తీసుకెళ్ళవా అని అడిగాడు. ఎందుకు తీసుకెళ్ళమన్నాడు? ఎంతమంది జనం ఉన్నారు కదా, నేను కొంచెం లోనకి వెళ్ళి నీళ్ళల్లో ఉంటే అందరికి కనబడతాను. దట్స్ నెంబర్ 1. రెండోది సైన్స్ ఉపయోగించాడు ఆయన. ఏం ఉపయోగించాడు చెప్తాను నేను. సైన్స్ ఏంటనంటే ఆ దోణి మీద కూర్చుంటాడు ఆయన, నుంచోడు. కూర్చొని ప్రసంగం ఎలా చేసి ఉంటాడో మీకు చెప్తాను. ఇప్పుడు జనాలు ఇలా ఉన్నారు కదా, జనాలు చూసి మాట్లాడుంటాడు ఆయన. నీళ్ళు వైపు చూసి మాట్లాడుతూ ఉండుంటాడు. ఎందుకు సార్? జాగ్రత్తగా, నీళ్ళకి ఉన్నటువంటి సాంద్రత, నీళ్లకు ఉన్నటువంటి విస్కాసిటీకి నీళ్ల మీద స్వరం పడితే ఆ స్వరం డబల్ అవుతుంది. రెండోది, వెనకాలన్నీ కొండలు ఉన్నాయి కదా, ఎక్కువ వస్తుంది. 20,000 మంది నిశ్శబ్దంగా కూర్చుంటే యేసు ప్రభు మాట్లాడే మాట ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది.
అది ఆయన ఉపయోగించిన సైన్స్. ఆయన అక్కడ కూర్చొని వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత ఆ దోణి మీద ఉన్న ఒక ఆయన, బాబు పడవ దిగెళ్ళిపో అని అన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పేతురు. లూకాసు వార్త 5వ అధ్యాయం. పడవ దిగెళ్ళిపోయి ఎందుకన్నాడు చెప్తాను. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకన్నాడు చెప్తాను. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత, బాబు చేపలు ఏమైనా ఉన్నాయా తింటానికి అన్నాడు. రాత్రి అంతా కష్టపడ్డాం సార్, దొరకలేదు. అవునా? ఇటు పక్కనే బోల్డ్ చేపలు దొరికాయి. ఆ చేపలు దొరకంగానే పడవ దిగెళ్ళిపో అన్నాడు. ఎందుకనంటే గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఈ చేపల కోసమే ఈయన వదిలేసి వచ్చాను నేను. ఈయన దగ్గరుంటే ఎప్పుడు ఎంత కావాలో ఆయనే చూసుకునేవాడుగా. కొన్నిసార్లు దేవుణ్ణి వదిలేసి ఏదో సాధిద్దాం అనుకున్నప్పుడు ఏమీ దొరకనప్పుడు దేవుడి దగ్గర రావడానికి ఇష్టం ఉండదు మనకి. పేతురు వదిలేశాడు దేవుణ్ణి, యేసయ్యను వదిలేశాడు, కానీ ఏం దొరకలా. ఇక్కడే అన్నాడు అంటే యేసయ్య చెప్పకనే చెప్పాడు, పేతురు నువ్వు నాతో ఉంటే నీకేం అవసరం అది నేను చూసుకుంటా. నన్ను ఎందుకు వదిలేసేలా? ఇది మొదటిసారి దేవుణ్ణి వదిలేశాడు ఆయన. రెండోసారి పేతురు 3 సార్లు బొంకుతా అన్నాడు. యేసు ప్రభు వచ్చాడు, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారి పేతురుతో మాట్లాడాడు. అప్పుడైనా ఉండాలిగా, అప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది 3వసారి, థర్డ్ టైం. ఈ థర్డ్ టైంలో జరిగింది ఏంటంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం పక్క పక్కన పెట్టుకుంటే సేమ్ టు సేమ్. అప్పుడు చేపలు దొరకలా, ఇప్పుడు చేపలు దొరకలా. అప్పుడు వల అవతల ఏమన్నాడు, ఇప్పుడు వల అవతలే అన్నాడు. అప్పుడు 153 చేపలు వచ్చాయి, ఇప్పుడు కూడా 153 చేపలు వచ్చాయి. అయితే ఎంత బండబారిపోయాడంటే పేతురు, అప్పుడు కూడా గుర్తురాల. దేవుడికి దూరం అయిపోతే దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తుకురావు మనకి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మహోపకార్యాలను కూడా మనం గుర్తుకు తెచ్చుకోం, వదిలేసి వెళ్ళిపోతాం. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరో? యోహాను. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. యేసయ్యను చూసి గుర్తుపట్ల, యేసయ్య మాట్లాడితే గుర్తుపట్ల, యేసయ్య అద్భుతం చేస్తే కూడా గుర్తుపట్ల. డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని ఒక మీటింగ్కి తీసుకెళ్తే, ఆ మీటింగ్లో ఒక వ్యక్తి బాగా ప్రసంగం చేస్తే, ఇది మామూలే, మనోడు ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటాడు అంటాడు. ఒకవేళ అద్భుతాలు జరిగితే ఇది నిజమేనంటావా అంటాడు. దేవుడితో కనెక్షన్ పోతే ఏది అంగీకరించబుద్ధి అవదు. పేతురు 3 విషయాల్లో యేసుప్రభుని గుర్తించలా. రూపం గుర్తించలా, స్వరం గుర్తించలా, క్రియలు కూడా గుర్తించలా. నీ జీవితంలో దేవుడు చేసే క్రియలను కూడా నువ్వు గుర్తించలేకపోయావంటే ఎంత దూరం వెళ్ళిపోయావు చూడు. ఈ మీటింగ్ నీ కోసమే, ఈ ప్రసంగం నీ కోసమే. యా ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్, దాన్ని గుర్తించలేకపోతే నీకు పేతురికి తేడా లేదు. ఎవరు గుర్తించాడు? యోహాను గుర్తించాడు. తమ్ముడు పేతురు, లేకపోతే అన్నయ్య పేతురు, ఆయన ఎవరు తెలుసా? మన ప్రభు. అప్పుడు చూడండి, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇది హడావిడి మేస్త్రి చేసే పని. మన ఇంట్లో కూడా ఇలాంటి హడావిడులు జరుగుతూ ఉంటాయి. మీకు ఒక లైవ్ సన్నివేశం చెప్తాను. భర్త లుంగీ కట్టుకొని, పైన ఏమి లేదు, ఆయన టీవీ చూస్తున్నాడు. ఆ టీవీలో కూడా జబర్దస్తులు అంటే చూస్తున్నాడు. ఇప్పుడు జరిగేదేంటో, కాలింగ్ బెల్ కొట్టారు. వాళ్ళ కొడుకో కూతురో సీరియస్గా చదువుకుంటా ఉండంటారు. వాడు సీరియస్ చదువుతున్నాడు, వీడు పనికి మాలిన వీడియో చూస్తున్నాడు. కానీ తండ్రి కదా, రాయ్ ఎవరో వచ్చారు చూడు, మీ ఇంట్లో జరిగింది ఇది, వీడియో పెద్ద సీరియస్ లాగా. అంతే తలుపు తీసి,
డాడీ, పాస్టర్ గారు, మీరు ఎందుకు నవ్వేస్తున్నారు? ఆ తర్వాత జరిగే హడావుడి మీకు అర్థమైపోయిందిగా. గబగబా ఛానల్ మార్చేసి ఆరాధన, రండి ఉత్సాహించి పాడదాం. ఇక్కడ గబగబా టవల మీద వేసుకొని పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ రండి. మీకు అర్థమైందా? సేమ్ పేతురు కూడా అంతే. కనెక్షన్ లేనప్పుడు హడావిడి ఉంటుంది, కనెక్షన్ ఉంటే హడావిడి ఎందుకు ఉంటుంది? పాస్టర్ గారు మొగాడేగా, నువ్వు కూడా మొగాడివేగా, పైన షర్ట్ లేకపోతే ఏమైంది? అంత అవసరమా? అంత హడావిడి అవసరమా? దీన్నే హడావిడి మేస్తారంటారు. ఇంకేం జరిగిందో చూద్దాం. దరి నుంచి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు కల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. మనోడు దుమికి వెళ్ళిపోయాడు ఈత కొట్టుకుంటా. జాగ్రత్తమేనండి. అంటే నేను చెప్తున్నప్పుడు మీరు వ్యక్తిగతంగా తీసుకొని హర్ట్ అవ్వద్దు. ఒకవేళ మీరు డ్రామా వేసేవాళ్ళు అయితే బాగుపడండి. మీకు తగిలితే దేవుడు మీకు తగిలించాడు అనుకోండి, ఎడ్వర్డ్ విలియమ్స్ కాదు. ఇలాంటి మీటింగ్స్లో కొంతమంది స్టేజ్ మీద ఎక్కువ మంది కనబడతారు. ఎక్కువ వాళ్ళు నిజంగా పరిచయం చేసేవాళ్ళు కాదు. పక్కా చెప్తున్నా, పరిచయం చేసేవాళ్ళు కాదు. ఇలాంటి టైంలో స్టేజ్ మీద కనబడి ఒక ఐడెంటిటీ కోరుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంటికి భోజనానికి వెళ్తూ ఉంటాను కదా. భోజనానికి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల ఒక బ్యాచ్ వాళ్ళు నాకు వడ్డిస్తారు. ఎవరో తెలుసా? మగోళ్ళు. ఆడికి ఏమి వేయాలో తెలీదు, ఎంత వేయాలో తెలీదు, ఎలా వేయాలో తెలీదు, కానీ హడావిడి చేయాలి అక్కడ. నేను చాలాసార్లు ఇలా హడావిడి చేస్తుంటే, బ్రదర్ మీరు లైఫ్లో ఎప్పుడైనా వడ్డించారా? లేదు సార్. పక్కా తప్పకుండా ఆవిడ వేస్తుంది. లైఫ్లో ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళవు, లైఫ్లో ఎప్పుడు వంట చెయ్యు. నాలాంటోడు వచ్చినప్పుడు హడావిడి చేయాలనుకోవడం ఎందుకు? ఇక్కడ దుమికేసి వెళ్ళిపోయి హడావిడి చేద్దాం అనుకున్నాడు. ఈలోగా వీళ్ళంతా చేపలు పట్టుకొని వచ్చారు. జరిగిందేటి చూద్దాం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిన. దేవుడు లేకపోతే యేసయ్య మన అవసరత ఏంటో మనం అడక్కముందే గుర్తించేవాడు. వాళ్ళకి డిప్రెషన్ రావడానికి కారణం చేపలు లేవు. చేపలు దొరికేటట్లు ఆయన మాటతో చేసి ఆ చేపలు వాడకముందు ఇక్కడ చేపలు తీసుకొచ్చి పెట్టాడు ఆయన. వా, ఏ మైండ్ అండి ఆయన, ఏ మైండ్ అండి అది. చేపలు దొరకటం ఒక అద్భుతం. ఈయన దగ్గరికి చేపలు వచ్చి ఈయన ఎలాగో తెలియకుండా చేపలు ఎదురుగా పెట్టుకోవటం రెండో అద్భుతం. 2 అద్భుతాలు చేశాడు. ఎందుకు? ఒక్కడిని సెటరైట్ చేయడానికి. వావ్. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పాను. మీరు ఏం డైలాగ్ అండి అదే, ఏం డైలాగ్ అదే? చేపలు ఎందుకు దొరికాయి? యేసు ప్రభు ఇటు వాలేయమన్నప్పుడు. కాబట్టి ఆ చేపలు దొరకడానికి కారణం ఎవరు? కానీ ఈయన వేసిన డైలాగ్ ఏంటి? మీరు పట్టిన చేపలు తీసుకురండి. మీ పట్టిన చేపలు మీరు. ఎంత వాల్యూ ఇచ్చాడు చూడండి. మీరు పట్టిన చేపలు తీసుకొని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. ఇది కూడా హడావిడే. దోణిని ఒడ్డుకి తెచ్చింది ఎవరో, దాని మీద ఉన్న చేపలు తెచ్చేది మానవుడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండను. 153 అని చెప్పాను కదా, సేమ్. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో సేమ్ డైలాగ్. యేసు రండి భోజనం చేయడానికి వారితో అని
ఆయన ప్రభు అని వారికి తెలిసి ఉన్నందున నువ్వెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన్ని అడగక తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది మూడోసారి. శిష్యులకు 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. సీమోను పేతురుకు ఒక్కడికే ఇంకొక 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 5 times. ఇది పరిస్థితి. ఈ టోటల్ ప్రాసెస్లో ముందు దేవుడు ఒక సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. తర్వాత ఏమైంది? వారు భోజనం చేసిన తర్వాత ఏం చేసిన తర్వాత? వెరీ గుడ్. ముందు ఆకలి తీర్చాడు, ఆ తర్వాత డిస్కషన్లోకి వచ్చాడు. దేవుడు ముందు ప్రాథమిక అవసరతను తీర్చి తర్వాత ప్రాముఖ్యమైన అవసరతలోకి వస్తాడు. ఆకలి తీర్చాడు, అన్నం పెట్టాడు, కడుపు నిండిన తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను. ఇది చాలా కఠోరమైనటువంటి స్టేట్మెంట్. అదేంటి సార్? చెప్తాను ఏంటో, బ్యాక్గ్రౌండ్ చెప్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారి యేసు ప్రభు వారు పేతుర్ని కలిసినప్పుడు, పేతుర్ని కలవంగానే పేతురు వైపు చూసి, అయ్యా నువ్వు బండలాంటోడివి కాబట్టి నీకు బండ అని పేరు పెడుతున్నాను అన్నాడు. ముద్దు పేరు. గతాన్ని బట్టి మనకు పేరు పెట్టేవాళ్ళు ఉంటారు, ప్రస్తుతాన్ని బట్టి పేరు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ పేతురికి భవిష్యత్తుని బట్టి పేరు పెట్టాడు. ఊగిసలాడేవాడు, బండలాగా చేస్తాను నేను. మహాపిరికోడు గిద్యోను, బలాఢ్యుడైనటువంటి గిద్యోను భవిష్యత్తుని బట్టి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తుని బట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని చూస్తే హీ విల్ సీ అస్ విత్ ఫ్యూచర్. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు ఆయన. విత్ ఫ్యూచర్, భవిష్యత్తు. బండోళ్ళలాగా నేను తయారు చేస్తాను. అప్పటి నుంచి యేసు ప్రభు వారు ఎప్పుడు అతన్ని పిలిచినా ఏమని పిలిచేవాడు? పేతురు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడే సారు, ఏం పేరు సార్ మీరు? బాబురావు. ఆయన పేరు బాబురావు. మీ ఇద్దరం బాగా జిగిరి దోస్త్ అనుకుందాం. ఆ జిగిరి దోస్తులో మేము అరే బాబు అని పిలుస్తాం. ఎప్పుడు అరే బాబు. ఇది మా పద్ధతి. ఒకరోజు వచ్చి, ఏమండి బాబురావు గారు, జాగ్రత్త వినండి, రోజు అరే బాబురావు అని పిలిచేవాడిని. ఏమండి బాబురావు గారు అంటే మీకేమొస్తుంది? కదా ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడు పిలిచినా పేతురు అంటే అయ్యా. కానీ యోహాను కుమారుడైన సీమోను గారు, ఇప్పుడు మీకు అర్థమైందా? ఎక్కడో మండుద్ది. అదేంటి అలా పిలుస్తున్నాం? అంతేనండి, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని అలాగే పిలవాలి. యోహాను కుమారుడైన సీమోను గారు, మీరు ఈ యాంగిల్లో ఆలోచించలేదు, నాకు తెలియదు. పిలిచి ఏమంటున్నాడంటే, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? అతి దెబ్బ. ఈ చేపల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ బుట్టల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ వలల కోసం నన్ను వదిలేసావు కదా, నిన్ను వలల పక్కన పెట్టాను, చేపల పక్కన పెట్టాను. ఆలోచించుకో, నీకు చేపలు, వలలు, బుట్టలు, దోణి కావాలా, నేను కావాలా? వావ్. హెన్రీ మార్టిన్ అని ఒక గొప్ప మిషనరీ ఉండేవాడు. 23 ఏళ్ళప్పుడు తనకి భారతదేశం రావాలనేటువంటి పిలుపు వచ్చింది దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకంగా. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు లిడియా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హెన్రీ మార్టిన్, లిడియా, నువ్వు నేను దేవునిలో ఉన్నాము, దేవుడు నాకు పిలుపునిచ్చాడు,
భారతదేశానికి రమ్మని, మనం వెంటనే పెళ్లి చేసుకుని ఇద్దరం భారతదేశం వెళ్ళిపోదాం అంటే, లిడియా నిర్మోహమాటంగా పెళ్లి చేసుకోవడానికి నాకేం సంబంధం లేదు కానీ, సమస్య లేదు కానీ, భారతదేశం మాత్రం నేను రాను, ఇంకా అక్కడికైనా చెప్పు నేను వస్తా. హెన్రీ మార్టిన్కి ఏం చేయాలో అర్థం కాల. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన ఎలా చేశాడంట, తన డైరీలో మధ్యని గీతం గీశాడంట. ఒక పక్కన ఇండియా, ఇంకో పక్కన లిడియా అని రాశాడంట. నాకు ఇండియా కావాలా, లిడియా కావాలా? దేవుని ముందు నిలబడి, ప్రభువా ఇండియానా లిడియానా చెప్పు అని ప్రార్థన చేశాడంట. దేవుడు తనలో తలంపిచ్చాడంట. అసలు ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నావు అన్నాడంట. ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి. అంటే నేను వెళ్ళమనకపోతే వెళ్ళేవాడు కాదు కదా. వెళ్ళేవాడు కాదు. ఇండియా కొట్టే. ఎందుకు ప్రభు? కొట్టే, ఆ కింద గాడ్ అని రాయి. అదేంటి ప్రభు? మరి నేను వెళ్ళమంటే కదా ఇండియా వచ్చింది. నువ్వు ఇండియా వెళ్ళట్లేదంటే ఎవరిని కాదన్నట్లు? నన్ను గాడ్ అని రాయి. ఇప్పుడు చూడు, దేవుడా లిడియానా? అమ్మో, వెళ్ళిపోయాడు. లిడియా దగ్గరికి వెళ్ళి, లిడియా వస్తావా రావో చెప్పు, నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వేమన్నా చెప్పు బాబు, నేను రాను, కనోడు చెప్తా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నీకోసం ఎదురు చూస్తాం. సెంటిమెంట్ వేసింది. హెన్రీ మార్టిన్ ఇండియా వచ్చాడు. ఇండియాలో 9 సంవత్సరాలు ఉన్నాడు. జాగ్రత్త వినండి, 9 సంవత్సరాలు ఉన్నాడు. 9 సంవత్సరాల్లో 3 భాషలు నేర్చుకొని 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేశాడు 9 ఏళ్లలో. ఏ భాషలు సార్? నెంబర్ 1 ఉర్దూ. ఈరోజు ఉర్దూ బైబిల్ ఉందంటే కారణం హెన్రీ మార్టిన్. దాన్నే హిందుస్థానీ అంటారు. రెండోది పర్షియన్ భాష, ఇరాన్ ఇరాక్లో మాట్లాడతారు. మూడోది అరబ్బీ భాష, సౌదీ అరేబియాలో మాట్లాడతారు. 3 అతి కఠినతరమైనటువంటి భాషల్లోకి కొత్త నిబంధన 9 సంవత్సరాల్లో తర్జుమా చేసి, ఇరాన్లో ఉన్నటువంటి రాజుగారికి, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజుగారికి తాను తర్జుమా చేసిన కొత్త నిబంధన ఇవ్వాలని ఆ దేశాలు వెళ్ళాడు. వాళ్ళిద్దరి చేతుల్లో అది పెట్టాడు. అక్కడి నుంచి టర్కీ వెళ్ళి, టర్కీలో ఆయన ఫ్లైట్ ఎక్కి ఆయన ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు. భార్యని కలుసుకొని, అమ్మాయిని కలుసుకొని పెళ్లి చేద్దామని. టర్కీ వెళ్ళే దారిలో ఎడారిలో నీళ్లు చాలక చచ్చిపోయాడు. 32.5 సంవత్సరాలకు చచ్చిపోయాడు హెన్రీ మార్టిన్. హైదరాబాద్లో హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఆయన పేరున స్టార్ట్ చేసిందే. లిడియానా గాడా? నీకు ఆ దోణెలు, ఆ పడవలు, ఆ వలలు, చేపలు, బుట్టలు కావాలా? నేను కావాలా? మై ఫ్రెండ్స్, ఈరోజు దేవుణ్ణి ఎవరితో పోటీగా పెట్టుకున్నాను? దేవుణ్ణి ఎవరితో పోటీగా పెట్టుకున్నావు? డబ్బా? సంబంధమా? నీకున్నటువంటి తుచ్చమైనటువంటి కోరిక దేంతో పెట్టుకున్నావు? విత్ వాట్? ఈయన చేపలతో పెట్టుకున్నాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అతనితో చెప్పాను. డిప్రెషన్లో ఉన్నాడంటానికి ఇది రెండో కారణం. ఏంటనంటే, నీకే తెలుసుగా నేను ఎంత ప్రేమిస్తున్నాను. జవాబు చెప్పరు. రే, నేను ఎంత చేశాను నీకు తెలుసు కదరా, చెప్పడు. ఈడు ఏం చేశాడు? సేమ్. అదే సంబంధం బాగుంటే మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడగ్గా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అనే సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా,
నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపం. మై ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలు ఎందుకు వేశాడు? సీన్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇందాక చేపల సీన్ చూపించాను కదా, ఇప్పుడు రెండో సీన్ చూపిస్తాను. యేసు ప్రభు వారిని సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? చలి కాసుకుంటున్నాడు. అంటే అర్థమైందా? మంట పక్కన పేతురు, జాగ్రత్తమైనాడు, చీకటి. యేసు ప్రభుని అలా తీసుకెళ్తున్నారు. ఈ మంట వెలుగులో యేసు ప్రభు వారి పేతురును చూశాడు. అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికి 3 సార్లు బొంకాడు. అర్థమైంది కదా? ఇప్పుడు రివర్స్. మంట ఉంది, మంట అవతల యేసు ప్రభు కూర్చున్నాడు. యువతలు ఎవరున్నారు? పేతురు నుంచి ఉన్నాడు. 3 సార్లు ప్రజలు అడిగారు, నువ్వు ఆయనతో ఉన్నావా, నువ్వు ఆయనతో ఉన్నావా, నువ్వు ఆయనతో ఉన్నావా? 3 సార్లు ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఎగ్జాక్ట్ రివర్స్. 3 సార్లు అడిగేటప్పటికి పేతురికి గుర్తొచ్చిందని తెలుసా? ఇదే మంట దగ్గర కూర్చొని 3 సార్లు ఈయన్ని కాదన్నా, ఇదే మంట దగ్గర కూర్చొని ఈయన నన్ను 3 సార్లు అడుగుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. రెస్టోరేషన్ జరిగేటప్పుడు రియలైజేషన్ ఉంటుంది. గుండె లోతుల్లో పిండేసినట్లు అనిపిస్తుంది. నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. పేతురు తన తప్పును తాను తెలుసుకున్నాడు. అప్పుడు పబ్లిక్గా దేవుడు ఒప్పింపచేశాడు. బహుశా పేతురు ఏడుస్తూ ఉండుంటాడు. పేతురు ఎక్కెక్కి ఏడుస్తూ ఉండుంటాడు. ఎందుకు ప్రభా, ఎందుకు అడుగుతున్నావు ఇలాగా? తన మనసులో ఉన్నది కూడా చెప్పుకోవడానికి వీల్లేక. ఆ తర్వాత జరిగిందని చూద్దాం. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నువ్వే నడుమును కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మూసుకొని పోవును. నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. మొదటిసారి వెంబడించమన్నాడు వలేసినప్పుడు, రెండోసారి వెంబడించమన్నాడు వదిలేసినప్పుడు, మూడోసారి వెంబడించమన్నాడు తిరిగి పశ్చాత్తాపడినందుకు. ఎక్కడైనా సరే అదే మొదలు. అక్కడ మొదలుపెట్టు, నన్ను వెంబడించు. మీకు ఈ ఆట తెలుసో లేదో నాకు తెలియదు, పెద్దోళ్ళు తెలుస్తుంది, చిన్నోళ్ళు తెలియదు ఈ ఆట. ఏంటి ఆ ఆట అంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్. ఆడారు ఎప్పుడైనా? అయితే ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్లో స్నేక్ మింగితే కిందకు వచ్చేయాలి, నిచ్చిన ల్యాడర్ దగ్గరకు వస్తే పైకి ఎక్కుతారు. అయితే ఒకటి ఉంటుంది, 97 దగ్గర ఒక పాము ఉంటుంది, 97. ఇంకో 2 అయితే గేమ్ అయిపోద్ది, 98, 99 అయితే గేమ్ అయిపోద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు పడకూడదు నేస్తాం. చాలాసార్లు 97 దగ్గర ఉన్న పాము దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎక్కడికి వస్తుందో తెలుసా? నెంబర్ 1. గుర్తుపెట్టుకోండి, ఇది నేను సరదాగా చెప్పాల. దీన్ని ఎందుకు చెప్పానంటే దీన్ని బట్టే ఇంగ్లీష్లో ఒక మాట వచ్చింది, బ్యాక్ టు స్క్వేర్ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికి వెళ్ళావు. మన విశ్వాస ప్రయాణంలో ముందుకెళ్ళి పడిపోతే లేపి అక్కడి నుంచి దేవుడు తీసుకెళ్ళిపోడు, వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. యోనా పారిపోయి యొప్పే దగ్గర ఆయన పడవెక్కి తర్షీష్కి వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి చేప మింగి మళ్ళీ ఎక్కడికి ఎక్కిందో తెలుసా? యొప్పే దగ్గరే. ఎక్కడ? ఇక్కడే ఉన్నానా? మళ్ళీ స్టార్ట్ చేయి. మనలో చాలామందికి అది కష్టం అనిపిస్తుంది. రెస్టోరేషన్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ కష్టం అనిపిస్తుంది. 3.5 సంవత్సరాల క్రితం వేసిన స్టేట్మెంటే మళ్ళీ ఇప్పుడు వేశాడు, వెంబడించు. మేబీ మొదటిసారి 3.5 సంవత్సరాల దూరంలో ఎంత ప్రయాణం చేశాడో ఆ ప్రయాణము ఇప్పుడు 3 రోజుల్లో చేయొచ్చు అనుభవాన్ని బట్టి.
బట్ యు హ్యావ్ టు గో దేర్. రిపెంటెన్స్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి, కన్ఫెషన్ ఉండాలి, స్టార్ట్ చేయాలి. ఈ రాత్రి జరుగుద్దా మీ జీవితంలో అది? ఈ రాత్రి జరుగుద్దా? యేసు ప్రభు వారు మరొక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. పేతురు, ఇప్పుడు యంగ్ ఉన్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తావు, కానీ ఒకరోజు వస్తుంది నీకు చేత కాదు నడవటానికి కూడా. చేతులు చాపితే ఎవరో తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయే స్థితికి తీసుకెళ్తారు. చచ్చిపోతావు నువ్వు. ఆ చావు కూడా నన్ను చూపిస్తుంది. పేతుర్ని ఎలా చంపేశారు తెలుసా? జూలై 29, 67వ సంవత్సరం డేట్ చెప్తున్నాను. రోమ్ పట్టణానికి యువతల పౌల్ని చంపారు, పేతుర్ని అవతల చంపారు. పౌల్ని శిరశ్ఛేదనం చేసి చంపారు, ఎందుకంటే పౌలు సిలువ ఎక్కించకూడదు, రోమీడు కాబట్టి. పేతురు కోసం సిలువ ఒకటి రెడీ చేశారు. పేతురు సిలువ చూశాడు. అయ్యగారు, ఏంట్రా, మా గురువుగారు లాగా చచ్చిపోవడానికి యోగ్యుని కాదు సార్. మరి ఏం చేయమంటావు? మీరు ఏమనుకోనంటే సిలువ తిరగేసేయండి సార్. రే, నువ్వు ముసలోడివి, నడవలేకపోతున్నావు, తిరగేసి సిలువ వేస్తే ముక్కులోకి రక్తం వస్తుందిరా, చాలా కఠినం. మామూలుగా సిలువ వేస్తేనే భరించలేవు నువ్వు, తను తిరగేసేంటి. పర్లేదు సార్, పర్లేదు, ఆయనలాగా చచ్చిపోయే అంత గొప్పను కాదు సార్, నేను తిరగేసి సిలువేయండి, ఎంత కఠినతరమైన చావైనా పొందుతాను. తిరగేసి సిలువ వేస్తుంటే అనేక మంది మార్పు చెందారంట ఆ రోజు. పేతుర్ని ఎక్కడైతే చంపేశారో ఈరోజు అక్కడ పెద్ద చర్చి కట్టారు. దాన్ని సెయింట్ పీటర్స్ బాసిలికా అంటారు. పోప్ గారు అక్కడుండే మాట్లాడతాడు. ఎక్కడైతే పౌలు చచ్చిపోయాడో అక్కడ సెయింట్ పాల్స్ బాసిలికా కట్టారు. అక్కడి నుంచి ప్రొటెస్టాంట్స్ మాట్లాడతారు, ఇక్కడి నుంచి క్యాథలిక్స్ మాట్లాడతారు. ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. జూన్ 29, 67వ సంవత్సరం. ఒకళ్ళని ఈ చివర, ఒకళ్ళని ఆ చివర. వాళ్ళిద్దరి చావు దేవునికి మహిమకరమైంది. బతుకున్నప్పుడు దేవుణ్ణి వెంబడించే వాళ్ళమైతే చచ్చిపోయిన తర్వాత కూడా మన జీవితం సాక్షార్థం అవుతుంది. పేతురు దూరం అయిపోయాడని వదిలేసేయలేదు. పేతురు నన్ను అసహించుకున్నాడని కోపగించుకోలేదు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు విశ్వాసివే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుడిని వదిలేసావేమో, పాపాన్ని బట్టి నిరాశలోకి వెళ్ళావేమో, నేను ఇంకా ఓడిపోయాను, నా జీవితంలో బాగుపడను అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు. నేను చెప్పేటువంటి మాటలు నీ గుచ్చుకున్నట్లయితే పేతుర్ని ఏ విధంగా చెప్పి గుచ్చి తాను తెలుసుకునేటట్లు చేశాడో ఈ రాత్రి కూడా యేసయ్య చేసింది అదే. తెలుసుకుంటావా? తప్పు ఒప్పుకుంటావా? యేసయ్యను వెంబడించడానికి సంసిద్ధపడతావా? ఆలోచించండి.